వెల్కమ్ టు ద ఛానల్. ఆంధ్రప్రదేశ్ టెట్ 2024 నోటిఫికేషన్ వచ్చింది. సిలబస్ రిలీజ్ చేశారు. సిలబస్‌లో ఐసీటీ అనగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిలబస్‌ను యాడ్ చేశారు. ఐసీటీఏ, ఐసీటీబీ 2 విభాగాలుగా మనకి ఇక్కడ సిలబస్ ఉంది. అసలు మనకు ఈ ఐసీటీ అనే సిలబస్‌ను ఎలా కవర్ చేయాలి? ఖచ్చితంగా ఈ ఐసీటీలో మనకు బిట్స్ ఎలా వస్తాయి? ఆ బిట్స్‌ను మనం 100% ఎలా అటెంప్ట్ చేయాలి? 100% మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి? ఈ ఐసీటీలో అనే దాని గురించి ఒక వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఐసీటీలో బిట్స్ ఎలా వస్తాయి? ఎలా ఉంటాయి? అనేది చెప్తున్నాను. ఈ వీడియో ఎంతో యూజ్‌ఫుల్ అవుతుంది. టెట్ అభ్యర్థులకు ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అలాగే ఈ ఛానెల్‌ను మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. ఓకే. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో వచ్చే బిట్స్ గురించి డీటెయిల్డ్‌గా చెప్పడం జరుగుతుంది. ఐసీటీ సిలబస్‌ను 2 పార్ట్స్‌గా ఇచ్చారు. ఈ 2 పార్ట్స్‌లలో ఏంటంటే ఫస్ట్ పార్ట్ తీసుకున్నామనుకోండి, బేసిక్ కంప్యూటర్ ఫండమెంటల్స్ మీద క్వెషన్స్ అడుగుతారు. సెకండ్ పార్ట్ తీసుకున్నామనుకోండి, ఐసీటీ టూల్స్. ఐసీటీ టూల్స్ అంటే ఏంటి? ఆన్‌లైన్ ఐసీటీ టూల్స్. అంటే టీచింగ్‌లో మనకు యూజ్‌ఫుల్ అయ్యే టూల్స్. అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ కానీ, ఎక్సెల్ కానీ, లేకపోతే వర్డ్ కానీ, గూగుల్ డ్రైవ్ గురించి, మెయిల్ గురించి, తర్వాత నెక్స్ట్ మనకు ఆన్‌లైన్‌గా యూజ్ చేసే స్వయం పోర్టల్ గురించి, మూక్స్ గురించి, ఎన్‌పీటీఎల్ గురించి పార్ట్ బిలో క్వెషన్స్ అడుగుతారు. సో, మనకు పార్ట్ ఏ క్వెషన్స్ అంతా ఏంటంటే బేసిక్ కంప్యూటర్ ఫండమెంటల్స్ క్వెషన్స్ అన్నమాట. పార్ట్ బి వచ్చేకల్లా మనకు ఆన్‌లైన్ టూల్స్ గురించి, ఆన్‌లైన్‌గా అంటే మూక్స్ కోర్స్ గురించి, స్వయం ఎన్‌పీటీఎల్ గురించి, వీటి గురించి క్వెషన్స్ అడుగుతారు. సో, మనకి ఈ ఐసీటీ గురించి ఎప్పటినుంచో మనకు సిలబస్ నెట్‌లో ఉందన్నమాట. యూజీసీ నెట్‌లో ఐసీటీ సిలబస్ మనకు క్వెషన్స్ అన్ని యూజీసీ నెట్‌లో ఉన్న క్వెషన్స్ మాత్రమే అన్ని సెట్‌కి కానీ, లేకపోతే టెట్‌కి కానీ, ఇంకా ఏమైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కానీ, అన్నిటికి మనకు యూజీసీ నెట్‌లో ఇవ్వబడిన ఐసీటీ క్వెషన్సే ఇస్తారు. సో, అందరూ టెట్‌కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి యూజీసీ నెట్‌లో ఉన్న ఐసీటీ క్వెషన్స్‌నన్నిటిని ఆల్‌మోస్ట్ ఒక 200 బిట్స్ ఉన్నాయన్నమాట. ఈ 200 బిట్స్‌నన్నిటిని సాల్వ్ చేస్తే, ఈ 200 బిట్స్ నుంచి మాత్రమే మనకు టెట్ క్వెషన్స్ వస్తాయి. అంతకంటే ఎక్కువ క్వెషన్స్ మనకి ఇక్కడ రావన్నమాట. సో, అందరూ యూజీసీ నెట్‌లో ఉన్న ఐసీటీ 200 బిట్స్ ప్రాక్టీస్ చేస్తే, ఆ 200 బిట్స్ మనము ఈ టెట్‌లో అడగడం జరుగుతుంది. టెట్‌లో మనము ఖచ్చితంగా 100% మార్క్స్ మనము ఐసీటీ నుంచి తెచ్చుకోగలుగుతామన్నమాట. ఇక్కడ కొన్ని క్వెషన్స్ ఇచ్చారు. ఎక్కువగా మనకేందంటే కంప్యూటర్ ఫండమెంటల్స్ యొక్క అబ్రివియేషన్స్ కానీ, ఫైల్ ఫార్మాట్స్ కానీ, తర్వాత బ్రౌజర్స్ గురించి కానీ, తర్వాత టెక్స్ట్ ఫార్మాట్స్ గురించి కానీ, ఈ క్వెషన్స్ ఖచ్చితంగా మనకు ఐసీటీ నుంచి వస్తాయన్నమాట. సో, ఇక్కడ ఒక క్వెషన్ ఇచ్చారు. ఎఫ్‌టిపి స్టాండ్స్ ఫర్ ఏంటి అని. ఎఫ్‌టిపి అంటే ఏంటంటే ఒక ప్రోటోకాల్ అన్నమాట. ప్రోటోకాల్ అంటే ఏంటంటే స్టాండర్డ్ డిఫైన్డ్ వన్ అన్నమాట. సో, ఎఫ్‌టిపి అనేది ఒక ప్రోటోకాల్. ఎఫ్‌టిపి యొక్క అబ్రివియేషన్ అడుగుతున్నారన్నమాట ఇక్కడ. ఎఫ్‌టిపి అంటే ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. సో, ఇక్కడ ఇవ్వబడిన ఆన్సర్స్‌లలో ఫస్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్ వన్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ గ్రాఫిక్ ఫైల్ ఫార్మాట్ అని అడుగుతున్నారు. గ్రాఫిక్ ఫైల్ ఫార్మాట్ కానిది ఏంటి అంటున్నాడు. మామూలుగా ఫైల్స్‌ను స్టోర్ చేసుకోవడానికి అంటే ఫైల్స్ అంటే ఏంటి? ఇమేజెస్‌ను స్టోర్ చేసుకోవడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే పీఎన్‌జీ ఫార్మాట్‌లో ఇమేజెస్‌ను స్టోర్ చేసుకుంటాం. జిప్ ఫార్మాట్‌లో ఇమేజెస్‌ను స్టోర్ చేసుకుంటాం. బీఎంపీ ఫార్మాట్‌లో ఇమేజెస్‌ను స్టోర్ చేసుకుంటామనమాట. అంటే ఇమేజెస్‌కు ఎక్స్‌టెన్షన్స్ ఇమేజెస్‌కి ఎక్స్‌టెన్షన్స్ ఏంటంటే డాట్ పీఎన్‌జీ, డాట్ జిప్, డాట్ బీఎంపీ అనమాట. అనేదేంటంటే ఇది ఫైల్ ఫార్మాట్ కాదనమాట. ఇది ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్. అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ అంటే మనకు కనపడుతున్న స్క్రీన్‌ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ అంటారనమాట. ఇప్పుడు మొబైల్ స్క్రీన్ కానీ, కంప్యూటర్ స్క్రీన్ కానీ వీటినన్నిటిని ఏమంటారంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేసెస్ అంటారు. సో, గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది ఒక స్క్రీన్ కానీ, ఇది ఒక ఫైల్ ఫార్మాట్ కాదనమాట. సో, ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్స్‌లలో ఏది ఫైల్ ఫార్మాట్ కాదు అంటే డి గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది ఫైల్ ఫార్మాట్ కాదనమాట. నెక్స్ట్ ఫస్ట్ వెబ్ బ్రౌజర్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ వెబ్ బ్రౌజర్ అంటే ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ వెబ్ బ్రౌజర్ అనేది ఏంటంటే, ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్స్‌లలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరరు, నెట్‌స్కేపు, వరల్డ్ వైడ్ వెబ్, ఫైర్‌ఫాక్స్ ఇలా 4 ఆన్సర్స్ ఇచ్చారు. 4 ఆన్సర్స్‌లలో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఫస్ట్ వెబ్ బ్రౌజర్ అనేది వరల్డ్ వైడ్ వెబ్ అన్నమాట. వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఫస్ట్ వెబ్ బ్రౌజరు. దీనిని టిమ్ బెర్నర్స్-లీ అనే సైంటిస్ట్ 1990స్‌లో డెవలప్ చేశారు. ఇక్కడ ఇవ్వబడింది చూడండి. టీమ్ బెర్నర్స్-లీ అనేది
టిమ్ బిర్నర్స్-లీ అనే ఒక సైంటిస్ట్ 1990లో ఫస్ట్ వెబ్ బ్రౌజర్‌ను డెవలప్ చేశాడు. ఆ వెబ్ బ్రౌజర్‌ని ఏమంటారు అంటే వరల్డ్ వైడ్ వెబ్ అంటారు. దాన్ని నెక్సస్ అని కూడా అనొచ్చనమాట. నెక్సస్. ఒకవేళ మీకు ఆప్షన్స్‌లలో వరల్డ్ వైడ్ వెబ్ బదులు నెక్సస్ అని ఉండిందనుకోండి. సో, ఫస్ట్ వెబ్ బ్రౌజర్ ఏమవుతుంది అంటే నెక్సస్ అవుతుంది. అలాగే ఇలాంటి క్వెషన్స్ అన్నీ మనకు నెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. యూజీసీ నెట్ ఎగ్జామ్స్‌లో మనకు ఇలాంటి ఐసీటీకి సంబంధించిన ఒక 100 బిట్స్ పైన ఉంటాయన్నమాట. ఇంపార్టెంట్ బిట్స్. ఇవన్నీ మనం సాల్వ్ చేస్తే ఈ బిట్స్ అన్నీ మనకు టెట్‌కు యూజ్‌ఫుల్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మరికొన్ని బిట్స్‌ను మీ ముందుకు తీసుకొనొస్తాను. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.